నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ముల్లోకాలలోనూ శ్రేష్టమైన క్షేత్రంగా కీర్తింపబడుతున్న మరో ప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్. ఈ క్షేత్ర మహత్యం అపూర్వమైనది. ఇక్కడ సమస్త వర్ణాలు, సమస్త రీతులు, హంగులు ఉన్నాయి. అందుకే దీనిని భూలోక స్వర్గంగా భక్తులు విశ్వసిస్తారు. నిత్యానంద నగరంగా భాసిల్లుతున్న ప్రయాగ్ క్షేత్రం ప్రాశస్త్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాగ, దీనిని పురాణాల్లో కూడా ప్రయాగ అనే అన్నారు. కాని ప్రస్తుతం ఈ పట్టణం పేరు అలహాబాద్. ప్రయాగ అనే శబ్దప్రయోగం జరిగిన ప్రతిసారి ఈ పట్టణం గుర్తుకు వస్తుంది. రెండు మహానదులు మన కళ్ల ముందే కలుస్తాయి. గంగా యమునల సంగమస్థలి ఈ పట్టణం. ప్రాచీన కాలం నుంచి మానవ నాగరికత అభివృద్ధికి నదీ పరివాహక ప్రాంతాలు నిలయాలుగా ఉన్నాయి. ఏదైనా ఒక పవిత్ర నది ఒడ్డున వెలిసిన నగరం పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే పెరుగుతాయి. హిందూ ధర్మశాస్త్రాలలో పుణ్యనదులుగా పేర్కొనబడిన యమునా గంగా నదుల సంగమ స్థానంలో ఉన్న అలహాబాద్ పట్టణం తీర్థస్థలంగా విలసిల్లడంలో ఆశ్చర్యం లేదు. పరోక్షంగా చూస్తే అలహాబాద్ పట్టణాన్ని శివుడు ప్రత్యేక శ్రద్ధతో నిర్మించినట్లు అనిపిస్తుంది. అంతేకాదు, పవిత్ర గంగానది, యమునా నది దోసిళ్లలో ఈ పట్టణాన్ని కాపాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఉత్తరంగా గంగానది ప్రవహిస్తుంది. దక్షిణం వైపు నుండి యమున వచ్చి కలుస్తుంది. ఉత్తర దక్షిణాలుగా ప్రవహిస్తున్న గంగానది దక్షిణ పశ్చిమంగా ప్రవహిస్తున్న యమునా నదితో కలుస్తుంది. యమునా నది తన సహోదరి గంగానదితో కలవటంతో తన ప్రయాణం ముగిసినట్లు భావిస్తుంది. ఇక్కడే సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అనటానికి రుజువులున్నాయి. గంగా, యమున, సరస్వతి ఈ మూడు పవిత్ర నదుల కలయికనే త్రివేణి సంగమం అంటారు. సరస్వతి నది ప్రత్యక్షంగా ఇక్కడ కనిపించదు. ప్రయాగను తీర్థరాజం అన్నారు. అంటే అన్ని తీర్థాలకి రాజు అని. ప్రయాగను తీర్థరాజం అన్నారు. అంటే అన్ని తీర్థాలకి రాజు అని. దేశంలోని 7 ప్రముఖ తీర్థస్థలాల్లో ఇది రాజు వంటిది అంటారు. అవి కాశీ, కాంచీ, హరిద్వార్, అయోధ్య, ద్వారక, మధుర, ఉజ్జయిని. గంగా, యమున నదీ ప్రవాహం మొత్తం ప్రయాగను 3 భాగాలుగా విభజించింది. ఈ మూడింటిని అగ్నిస్వరూపంగా, యజ్ఞదేవిగా భావిస్తారు. గంగా యమున మధ్య భాగాన్ని ప్రత్యాగ్ని అని అంటారు. గంగ తరువాతి భాగాన్ని ఆవామి అగ్ని అంటారు. ఇది ప్రతిష్టాన్పూర్ ప్రాంతం. యమున తరువాత ఉన్న ప్రదేశం దక్షిణాగ్ని.
ఈ 3 అగ్ని ప్రదేశాలలో ఒక్కో రోజు నిద్ర చేయటం వల్ల యజ్ఞఫలం లభిస్తుందని అగ్నిపురాణంలో చెప్పబడింది. ఇక్కడికి చేరటానికి ఎక్కువ భాగం పశ్చిమం వైపు ప్రయాణించాలి. దేశంలోని 2 ముఖ్య పట్టణాలైన ఢిల్లీ, కలకత్తాల నుండి వచ్చే రైళ్లు అలహాబాద్ మీదుగా వెళ్తాయి. బనారస్ నుండి చెన్నై వెళ్లే గంగా కావేరి ఎక్స్ప్రెస్ అలహాబాద్ నుండి వెళ్తుంది. హౌరా బొంబాయి ఎక్స్ప్రెస్ ఇక్కడి నుండి బయలుదేరుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎన్నో రైళ్లు ఇక్కడికి వస్తూ పోతుంటాయి. అన్నీ కలిపి మొత్తం మీద అలహాబాదుకు మంచి రైలు మార్గం ఉంది. అలహాబాదులో మొత్తం 6 స్టేషన్లున్నాయి. అవి ప్రయాగ, సుకి, దురాగంజ్, అలహాబాద్ జంక్షన్, మినీ మరియు ఐజాగ్ బ్రిడ్జి. ఈ అన్ని స్టేషన్లలో రైలు ఆగుతుంది. కానీ ఎక్కువ శాతం ప్రజలు అలహాబాద్ జంక్షన్లో దిగుతారు. తూర్పు పడమరల నుండి చూస్తే దేశానికి దాదాపుగా మధ్యగా వస్తుంది అలహాబాద్. అలహాబాదుకు రోడ్డు సదుపాయం కూడా బాగా ఉంది. 2 జాతీయ రహదారులు, జాతీయ రహదారి 227 అలహాబాద్ మీదుగా వెళ్తాయి. అలహాబాద్ బెనారస్ నుండి 125 కిలోమీటర్లు, లక్నో నుండి 204 కిలోమీటర్లు, చిత్రకూట్ నుండి 135 కిలోమీటర్లు, పాట్నా నుండి దాదాపు 307 కిలోమీటర్లు, లుంబిని నుండి 400 కిలోమీటర్ల దూరంలోనూ, ఢిల్లీ, జయపూర్ల నుండి 650 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. అన్ని వైపుల నుంచి రోడ్డు మార్గం బాగుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు ఇక్కడ తిరుగుతుంటాయి. సంగమ త్రివేణి సందర్శనంతోనే సమస్త పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. లోకపావనిగా కీర్తింపబడుతున్న సంగమ త్రివేణిని మనమిప్పుడు చూసి తరిద్దాం. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేసినప్పుడు కానీ, త్రివేణి సంగమం సందర్శనంలోని అలౌకిక ఆనందం అనుభవంలోకి రాదు. ఇక్కడ సూర్యోదయం చూడటం జీవితంలో మరచిపోలేని అనుభూతి. బహుశా ఇలాంటి అనుభూతి ఈ త్రివేణి సంగమంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా దొరకదు. ఈ మనోహర దృశ్యం ఎలా ఉంటుందంటే, సూర్యభగవానుడి లేత కిరణాలను నేరుగా త్రివేణి సంగమంపై వెదజల్లుతున్నట్లుగా ఉంటుంది. తీర్థరాజమైన ప్రయోగలో ప్రతిరోజు ప్రాతకాలంలో ఋషులు, సాధువులు స్నానం చేయడానికి దిగుతారు. ఆ తరువాత భగవద్గత చెప్తూ వింటూ పుణ్య సముపార్జన కావిస్తుంటారు. ఈ మహిమ విషయం తెలిసిన భక్తులు త్రివేణి సంగమంలో ప్రాతకాల స్నానం చేసే అవకాశాన్ని వదులుకోరు. కుంభలో స్నానమాచరిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలే కాదు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు సైతం ప్రక్షాళింపబడి మోక్షసిద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ప్రయాగ్ కుంభను పరిశీలించండి. త్రివేణి సంగమంలో జరిగే కుంభమేళ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరోత్సవం జరుగుతుంది. దీనినే కుంభమేళ అంటారు. మేళా గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు సముద్రాన్ని మర్దించినప్పుడు అమృతం వెలువడింది. ఆ సమయంలో దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. దానవుల చేతికి అమృతం దొరకకుండా గరుత్మంతుడు అమృత భాండంతో ఇటువైపు పయనిస్తూ 4 చోట్ల ఆగాడని, ప్రతి చోట దానవులతో యుద్ధం చేస్తున్న సమయంలో అమృతం ఇక్కడ కొంచెం ఒలికి ఈ 4 ప్రదేశాలు అమరం అయ్యాయి అంటారు. ఆ 4 ప్రదేశాలే నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, అలహాబాద్. అమృత భాండం నుండి వెలువడింది కనుక ఇక్కడ జరిగే మేళాని కుంభమేళా అంటారు. గరుత్మంతుడు 12 రోజుల పాటు దానవులతో యుద్ధం చేశాడని, ఆ 12 రోజులు కలియుగంలో 12 సంవత్సరాలుగా భావించి కుంభమేళా జరుపుతారు.
ఈ మేళా జరగటానికి సూర్యుని గతివిధులతో ముఖ్య సంబంధం ఉంది. గరుత్మంతునికి దానవులకు యుద్ధం జరిగినప్పుడు సూర్యుడు, చంద్రుడు, శని, బృహస్పతి అమృత భాండాన్ని రక్షించారట. చంద్రుడు అమృతం ఒలకకుండా కాపాడాడు. సూర్యుడు అమృత భాండం మునగకుండా కాపాడాడు. బృహస్పతి అమృతాన్ని రక్షించాడు. గరుత్మంతుడు అమృతాన్ని దేవలోకం తీసుకుని వెళ్ళాడు. అప్పుడు శని రక్షకుడుగా ఉన్నాడు. అందుకే ఈ 4 రాసుల కలయిక వల్ల కుంభమేళా జరుగుతుంది. ప్రయాగ్లో అడుగడుగునా ఆలయాలు దర్శనమిస్తాయి. ఆధ్యాత్మిక చింతనను కలిగించే ఈ ప్రాంగణాలు భగవంతుని లీలలను సాక్షాత్కరింపచేస్తాయి. త్రివేణి సంగమంలో సూర్యోదయం ప్రతిరోజు కనిపించే ప్రకృతి సౌందర్యానికి నిలువుటద్దం. సంగమస్థలిపై పడే సూర్యకిరణాలు నేటికీ మెరుపులు కలిగిస్తాయి. ఆ దృశ్యం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు త్రివేణి సంగమంలో ప్రాతకాల స్నానం ఆచరించి పునీతులై ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తారు. తీర్థస్థల మహిమ, ప్రకృతి రమణీయత రెండూ కలిసి దేశంలోని నలుమూలల ఉన్న భక్తులను ఇక్కడికి ఆకర్షిస్తున్నాయి. ప్రతి పౌర్ణమికి, ప్రత్యేకించి కార్తీక పౌర్ణమికి ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ. దాదాపు ఒక మహానగరం మొత్తం వచ్చి ఈ సంగమస్థలంలో నివాసముందా అని అనిపిస్తుంది. ప్రత్యేకించి కుంభమేళా సమయంలో ప్రయాగలో మునకవేసే కోట్లాది భక్తులతో ఈ ప్రదేశం కిటకిటలాడుతుంది. ఈ సమయంలో అత్యధిక జనాభా గల నగరంగా ప్రయాగ కొనియాడబడుతుంది. ఆ సమయంలో 3 కోట్లకి పైగా భక్తులు వివిధ ప్రదేశాల నుండి ప్రయాగ దర్శనం చేసుకుంటారు. తీర్థరాజం ప్రయాగలో ప్రాతకాల స్నానం ఆచరించి దేవీదేవతల దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా పరమ పూజ్యం, అతి పవిత్రము అయిన అక్షయ వృక్షాన్ని దర్శించుకుంటారు. ఈ అక్షయ వృక్షం గురించి తులసీదాసి ఏమని రాశారంటే, ఈ అక్షయ వృక్షం రేణుకాదేవి పాదపద్మాలకు ప్రతిరూపం అని. ఈ అక్షయ వృక్ష స్పర్శ మాత్రం చేత మనుష్యులు పులకించిపోతారు. త్రివేణి సంగమం స్థలంలో ఒకప్పుడు అక్షయ వృక్షం పూర్తిగా ఉండేది. కాని ప్రస్తుతం మొదలు మాత్రమే ఉంది. మిగతా భాగం ముల్లోకాలలో విస్తరించిందని చెప్తారు. ప్రయాగలోని ఈ అక్షయ వృక్ష దర్శనం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దర్శన పుణ్యం, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, ధన కనక వస్తు వాహనాలు చేకూరతాయని ప్రతీతి. ఈ అక్షయవృక్ష దర్శనానికి స్వయంగా శ్రీరామచంద్రుడు వచ్చి స్నానమాచరించి పిండ ప్రదానం కావించాడని అంటుంటారు. దీని మూలంగా ఆ వృక్ష మహిమ మరింత పెరిగింది. యుగ యుగాలుగా ఈ వృక్షంలానే దాని మహిమ మరింత పెరుగుతూ వచ్చింది. ఈ అక్షయ వృక్ష ఛాయలో నిర్మితమై ఉంది పాతాళపురి మందిరం. ఇక్కడికి వచ్చే భక్తులు తప్పకుండా పాతాళపురి మందిరం దర్శనం చేసుకుంటారు. ఇక్కడ యముడి దర్శనం ముఖ్యంగా చేసుకుంటారు. దండపాణి, భైరవుడు, ప్రయాగ రాజేశ్వరి, మహాలక్ష్మి, గంగామాత,
మృత్యుంజయుడు, సూర్యదేవుడు, సరస్వతీదేవి, జాంబవంతుడు, ఇలా ఎంతోమంది దేవీదేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రయాగ తీర్థం గురించిన మాట వచ్చినప్పుడు ఇక్కడి హనుమాన్ మందిరం గురించి ప్రస్తావన కూడా తప్పకుండా వస్తుంది. ఇక్కడి ఆంజనేయ స్వామి విగ్రహం గుంటలో పవళించినట్టు ఉంటుంది. ఇలాంటి మూర్తి మరెక్కడా ఉండదు. అందుకు ప్రయాగ హనుమంతుడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. అతులిత బలశాలి, వానరోత్తముడు, శ్రీరామదూత, సుగ్రీవ మిత్రుడు అయిన వీర హనుమాన్ దర్శనంతో సర్వభయాలు తొలగి రాక్షసపీడ విరగడవుతుందని భక్తుల నమ్మకం. శంకర విమాన మండపం పేరులోనూ నిర్మాణ శైలిలోనూ ద్రవిడ కళా ప్రాబల్యం కనిపిస్తుంది. 130 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరం 4 అంతస్తులుగా నిర్మించబడింది. ఈ గుడి మండపంలో ఆదిగురువు శంకరాచార్యుడు, కామాక్షీదేవి, త్రిపురాని బాలాజీ, కుమార్ భట్ విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇక్కడ యోగశాస్త్రబద్ధంగా 108 లింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. తీర్థక్షేత్రాల్లో ప్రయాగ్ విశిష్టమైనది. ఇక్కడ ఉన్న నాగ్ వాసుకీనాథ్ని దర్శన మాత్రంతోనే మోక్షం లభిస్తుందని ప్రతీతి. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గంగ ఒడ్డున బాంద్ రోడ్లో మాధవుడు, శనీశ్వరుడు, భరద్వాజుడు, అక్షయవృక్షం, బలదేవుడులతో కలిసి వాసుకీనాగ్ కూడా వెలిశారు. ప్రయాగ్ వచ్చే భక్తులు తప్పకుండా వాసుకీనాగ్ రాజ్ దర్శనం చేసుకుంటారు. పురాణాలలో వాసుకీనాగును కశ్యప మహాముని పుత్రునిగా వర్ణించారు. హరిద్వార్లోని శివాలిక్ పర్వతాలలో కొలువై ఉన్నది మానసాదేవి మాత. మానసాదేవిని మాత్రం ఇతని సహోదరిగా చెప్పారు. కశ్యప మహామునిని నాగుల మునిగా, వాసుకీని నాగుల రాజుగా చెప్తారు. అందుకే వాసుకీని నాగరాజ్ వాసుకీదేవ్ అంటారు. నాగరాజుకి దేవలోకంలో అత్యంత గౌరవం ఉంది. ఒక కథ ప్రకారం ధన్వంతరి నాగుల సంహారానికి ప్రయత్నించినప్పుడు వాసుకి సహోదరి అయిన మానసాదేవి స్వయంగా ధన్వంతరితో యుద్ధానికి తలపడింది. ఈ విషయం తెలిసిన పరమశివుడు ధన్వంతరి మానసాదేవిలకు సంధి కుదుర్చాడు. ఆ విధంగా ఒక యుద్ధం తప్పిపోయింది. ఆ తర్వాత పరమశివుడు ధన్వంతరికి నాగుల యొక్క ఔచిత్యాన్ని వివరించాడు.
ఒకవేళ అమృతం కోసం దేవదానవులు సముద్రమర్దనం కావించకపోతే ప్రయాగ ఉండేది కాదు. సముద్రమర్దనం జరగటం, అమృత భాండం వెలువడటం, గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని దేవలోకం తీసుకువెళుతూ ఇక్కడ ఆగి దానవులతో యుద్ధం చేయటం, ఆ సందర్భంగా ఇక్కడ అమృతం ఒలికి ప్రయాగకు అమరత్వం సిద్ధించటం, తీర్థస్థలంగా మారటం ఇవన్నీ యాదృచ్ఛికమే. కాని దేవదానవుల సముద్ర మర్దనానికి మందర పర్వతం కావలసి వచ్చింది. మందర పర్వతాన్ని సముద్రంలో చిలుకుటకు నాగరాజైన వాసుకిని తాడుగా రమ్మని దేవతలు కోరారు. ఆ సముద్ర మర్దనంతోనే దేవతలకి అమరత్వం సిద్ధించింది. అందువల్ల దేవతలు నాగరాజు మహత్యాన్ని ఎల్లవేళలా కొనియాడతారు.